హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనిల్ కుమార్. ఈరోజు మనం వికాస సిద్ధాంతాలను స్టార్ట్ చేసే ముందుగా మనం ఇప్పటివరకు ఈ సైకాలజీ ఫస్ట్ చాప్టర్లో ఏమేమి నేర్చుకున్నామో చిన్న రీక్యాప్ చేసుకుందాం. మనం మొదటగా పెరుగుదల, వికాసం, పరిణతి అనే భావనలను చాలా క్లియర్గా తెలుసుకున్నాం. పెరుగుదల అంటే శారీరక మార్పులు మాత్రమే. ఉదాహరణకి శిశువు బరువు పెరగడం, పొడవు పెరగడం, అదేవిధంగా పరిమాణం పెరగడం అనేవి పెరుగుదలకు చెప్పవచ్చు. కానీ వికాసం అంటే కేవలం శారీరక మార్పులే కాదు, శిశువు యొక్క మానసికమైనటువంటివి, భావోద్వేగ, సామాజిక, నైతిక రంగాల్లో జరిగే మొత్తం యొక్క మార్పులను కలిపే వికాసం అని అనడం జరుగుతుంది. అంటే పెరుగుదల అనేది పరిమాణాత్మకమైన మార్పు అయితే, వికాసం అనేది గుణాత్మక మార్పు అని మనం గత వీడియోలో చెప్పుకోవడం జరిగింది. శరీరంలో అంతర్గతంగా జరిగేటువంటి మార్పులనే పరిణతి అని అనుకోవడం జరుగుతుంది. దీని తర్వాత మనం వికాస దశలు వికాస దశలో ఏమేమి ఉంటాయి, శిశువులో ఏ దశలో ఏ విధమైన మార్పులను ఎదుర్కొంటాడు, అదేవిధంగా ఎలిజబెత్ హర్లాక్ చెప్పిన వికాస దశల వివరాలను మనం నేర్చుకోవడం జరిగింది. ఈ ఎలిజబెత్ హర్లాక్ చెప్పినటువంటి వికాస దశల్లో నవజాత శిశు దశ ఉంటుంది, శైశవ దశ ఉంటుంది, బాల్య దశ ఉంటుంది, కౌమార దశ ఉంటుంది, యవనారంభ దశ, ఇలా దశలన్నిటి గురించి నేను వివరించడం జరిగింది. అదేవిధంగా వికాస సూత్రాలు 10 ఉంటాయని చెప్పడం జరిగింది. అందులో మనము వికాసం అనువంశికత మరియు పరిసరాల చర్య, వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది, వికాసం అనేది ఒక ఖచ్చితమైన దిశగా సాగుతుంది, వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి, వికాసాన్ని ప్రాగుప్తీకరించవచ్చు అనే విషయాలన్నింటినీ మనము చెప్పుకోవడం ఆల్రెడీ జరిగింది. ఇలా మనం ఇప్పటివరకు చదివింది మొత్తం టెట్ సిలబస్ ప్రకారమే. మరియు ఈ సైకాలజీ మొదటి చాప్టర్ని పూర్తిగా నేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు మనం నేర్చుకోబోయే తర్వాతి టాపిక్ వికాస సిద్ధాంతాలు. ఇది టెట్లో అత్యంత ముఖ్యమైనటువంటి చాప్టర్. ప్రతి సంవత్సరం కనీసం 3 నుంచి 4 బిట్లు ఈ చాప్టర్ నుంచి రావడం జరుగుతుంది. అందుకే ఈ చాప్టర్ మీకు స్కోరింగ్కి చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి చాప్టర్ని 2-3 రోజుల్లో నేను పూర్తి చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఏదైతే మనం గతంలో చెప్పుకున్నటువంటి మొదటి చాప్టర్ ఏదైతే ఉందో అందులో నుంచి కూడా మీకు పేపర్ ఓపెన్ చేయంగానే టెట్ పేపర్లో సైకాలజీలో మొదటి 3 బిట్లు మనం చెప్పిన మొదటి చాప్టర్ నుంచే రావడం జరుగుతుంది. కాబట్టి ఒకసారి మీరు ఆ వీడియోస్ని కూడా విజిట్ చేసినట్లయితే మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మొదటి బిట్, పిల్లల వికాసంలో ప్రజ్ఞా వికాసం దశల వారీగా జరిగి ప్రతి దశ మరో దశకు దారితీస్తూ చివరికి లక్ష్య సాధన దిశగా ఆలోచన ఏర్పడుతుంది అని భావించిన శాస్త్రవేత్త ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, జీన్ పియాజే. జీన్ పియాజే ప్రకారం ప్రజ్ఞా వికాసం అనేది వయస్సు ఆధారిత దశల రూపంలో అభివృద్ధి చెందుతుందన్నమాట. ప్రతి దశ కూడా పూర్వ దశలో ఏర్పడినటువంటి ప్రజ్ఞా నిర్మాణాలపై ఆధారపడి ఉంటుంది. వికాసం అనేది ఒక నిరంతర ప్రవాహం కాదు, స్పష్టమైన దశల వారి మార్పుల ద్వారా మాత్రమే ముందుకు సాగుతుంది. ఈ విధంగా చివరికి శిశువు తార్కికంగా ఆలోచించడం, సమస్యను పరిష్కరించడం, లక్ష్య సాధన దిశగా నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభిస్తాడు. ఈ విధంగా దశల వారీగా ఆలోచన వికాసాన్ని అత్యంత స్పష్టంగా వివరించిన శాస్త్రవేత్త ఎవరంటే జీన్ పియాజేగా మనం చెప్పవచ్చు. రెండవ బిట్ చూసుకున్నట్లయితే, పిల్లలలో తెలివితేటలు లేదా ప్రజ్ఞ గుణాత్మక వికాసం ఎలా ఏర్పడుతుంది, సంజ్ఞానాత్మక వికాసం ఎలా అభివృద్ధి చెందుతుందనే విషయాన్ని పరిశోధించి ప్రత్యక్ష అభివృద్ధి సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? దీనినే పర్సెప్చువల్ డెవలప్మెంట్ సిద్ధాంతం అని అంటారనమాట. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, జీన్ పియాజే. పియాజే అనేవాడు శిశువులో ప్రజ్ఞా సామర్థ్యం మరియు సంజ్ఞానాత్మక వికాసం ఎలా అభివృద్ధి చెందుతుందో లోతుగా అధ్యయనం చేయడం జరిగింది. అదేవిధంగా ప్రత్యక్ష అనుభవాలు, పరిశీలన, పరిశోధన, పరిసరాలతో పరస్పర చర్యల ద్వారా పిల్లవాడి మేధాశక్తి పెరుగుతుందని ఆయన వివరించడం జరిగింది. పియాజే ప్రకారం సంజ్ఞానాత్మక వికాసం స్పష్టమైన వయసు ఆధారిత దశల రూపంలో జరుగుతుంది. అందువలన పర్సెప్చువల్ డెవలప్మెంట్ లేదా ప్రత్యక్ష అభివృద్ధి సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరంటే జీన్ పియాజేగా మనం చెప్పవచ్చు. మూడవ బిట్, వ్యక్తి తన గురించి మరియు తన పరిసరాల గురించి అవగాహన చేసుకోవడాన్ని ఏమంటారు? అలాగే వ్యక్తి యొక్క ప్రజ్ఞల వికాసాన్ని ఏమంటారని అడగడం జరుగుతుంది. ఆప్షన్ 1 సంజ్ఞానాత్మకత, ఆప్షన్ 2 సంజ్ఞానాత్మక వికాసం, ఆప్షన్ 3 పై 2 సరైనవి, ఆప్షన్ 4 ఏవి కావు. కరెక్ట్ ఆన్సర్ అనేది ఆప్షన్ 3 2 సరైనవి. ఇక్కడ సంజ్ఞానాత్మకత అంటే ఏంటంటే వ్యక్తి తన గురించి తన పరిసరాల గురించి అవగాహన కలిగి ఉండడాన్ని సంజ్ఞానాత్మకత అంటారు. మరి సంజ్ఞానాత్మక వికాసం అంటే ఏంటి సార్ అంటే ప్రజ్ఞ, ఆలోచన, సమస్య పరిష్కారం, తర్కశక్తి వంటి గుణాల అభివృద్ధిని ఏమంటారంటే సంజ్ఞానాత్మక వికాసం అని అంటారు.
కాబట్టి ఇక్కడ ఆప్షన్ వచ్చేసి పై 2 సరైనవి అనేది చెప్పవచ్చు. 4th బిట్, పిల్లల భాషా వికాసం, ప్రజ్ఞా వికాసం, సంజ్ఞానాత్మక వికాసం, నైతిక నిర్ణయం, ఆలోచన, వివేచన మొదలైన వాటిపై పరిశోధనలు చేసిన శాస్త్రవేత్త జీన్ పియాజే. ఇతను ఏ దేశానికి చెందినవాడు? ఆప్షన్ 1 ఫ్రాన్స్, ఆప్షన్ 2 ఇంగ్లాండ్, ఆప్షన్ 3 స్విట్జర్లాండ్, ఆప్షన్ 4 అమెరికా. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 స్విట్జర్లాండ్. ఇది ఇంపార్టెంట్ బిట్ ఫ్రెండ్, ఎందుకంటే శాస్త్రవేత్తలను ఇచ్చేసి వారి యొక్క దేశాలతోటి మ్యాచింగ్ అని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి నేను ఈ బిట్ తయారు చేయడం జరిగింది. నెక్స్ట్ బిట్, కాగ్నిషన్ అనే ఆంగ్ల పదం ఏ లాటిన్ పదం నుంచి ఉద్భవించింది? అదేవిధంగా ఆ లాటిన్ పదానికి అర్థం ఏమిటి? ఫ్రెండ్, ఇక్కడ నేను 2 బిట్స్ని కలిపి తయారు చేయడం జరిగింది. ఫ్రమ్ విచ్ లాటిన్ వర్డ్ ఈజ్ ద ఇంగ్లీష్ టర్మ్ కాగ్నిషన్ డిరైవ్డ్ అండ్ వాట్ ఈజ్ ఇట్స్ మీనింగ్? ఆప్షన్ 1 కాగ్మెంటో, అర్థం వచ్చేసి గ్రహణం అని. ఆప్షన్ 2 కాగ్నిటో, దాని యొక్క అర్థం వచ్చేసి జ్ఞానం అని. ఆప్షన్ 3 కాగ్నిరో, అర్థం వచ్చేసి ఆలోచన అని. ఆప్షన్ 4 కాగ్నెటో, అర్థం వచ్చేసి అవగాహన అని. ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 కాగ్నిటో అనేటువంటి లాటిన్ పదం నుంచి ఈ కాగ్నిషన్ అనేటువంటి ఇంగ్లీష్ పదం రావడం జరిగింది. దీని అర్థం వచ్చేసి జ్ఞానం అని అంటారు. దీన్నే జ్ఞానం లేదా తెలుసుకోవడం లేదా గుర్తించడం అనే అర్థాలు కూడా దీనికి రావడం జరుగుతుంది. అంటే ఈ పదం వ్యక్తి యొక్క ఆలోచన మరియు గ్రహణం, అదేవిధంగా అర్థం చేసుకునే సామర్థ్యాలను సూచించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ కాగ్నిటివ్ డెవలప్మెంట్లో కాగ్నిషన్ అనే పదానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. క్రింది వాటిలో స్కీమాటాలో మార్పు జరగడానికి ప్రధాన కారణం ఏది? ఆప్షన్ 1 సహజ పరిణతి, ఆప్షన్ 2 భాషా అభివృద్ధి, ఆప్షన్ 3 వ్యవస్థీకరణ మరియు అనుకూలనీయత, ఆప్షన్ 4 బోధనా విధానం అనేది. ఈ పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతంలో స్కీమాటా అనే దానికి చాలా ప్రాముఖ్యత ఉండడం జరిగింది. అయితే ఈ స్కీమాటాలో మార్పులు జరగడానికి కారణం ఏంటంటే వ్యవస్థీకరణ మరియు అనుకూలనీయత అనేటువంటివి కారణంగా చెప్పవచ్చు. అంటే పియాజే ప్రకారం స్కీమాలు అనేటువంటివి కొత్త అనుభవాల ద్వారా మార్పు చెందడం జరుగుతుంది. ఈ మార్పు ఎలా జరుగుతుందంటే అనుకూలనాల ద్వారా జరుగుతుంది. అదేవిధంగా పాత స్కీమాటా ప్లేస్లో కొత్త స్కీమాలతోటి వ్యవస్థీకరణ పొందడం జరుగుతుంది. కాబట్టి ఈ స్కీమాలో మార్పు జరగడానికి ప్రధాన కారణం ఏంటంటే వ్యవస్థీకరణ లేదా ఆర్గనైజేషన్ అండ్ అడాప్టబిలిటీ. ఫ్రెండ్స్, మీకు స్టార్టింగ్లో నేను చెప్పేటువంటి బిట్స్ అనేటువంటివి కొంచెం కొత్తగా లేదంటే కొంచెం అనీజీగా మీకు అనిపించవచ్చు, కానీ నేను టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి మీకు ఇలాంటి బిట్స్ స్టార్టింగ్లో పడుతున్నాయి. ఎందుకంటే సార్ మాకు ఇట్లాంటివి ఎప్పుడు నేను టెట్లో చూడలేదు సార్ అంటే చూసుండొచ్చు, బట్ ఏంటంటే మీకు కొన్ని క్వశ్చన్స్ మాత్రమే మనలో రిజిస్టర్ అయి ఉంటాయి. మూర్త ప్రచారక దశ, అమూర్త ప్రచారక దశ ఇలాంటివి. కానీ ఇక్కడ ఎందుకంటే టెక్స్ట్ బుక్ లైన్ ప్రకారం మనము ఒక్క బిట్ కూడా మిస్ కాకూడదనే ఉద్దేశంతో చేస్తున్నాం కాబట్టి మీకు కొంచెం స్టార్టింగ్లో ఇలా ఉంటుంది. మనకు ఈ వీడియో నడిచే కొద్ది ఏమవుతుందంటే ఇంకా చాలా డెప్త్గా క్వశ్చన్స్ అనేటువంటివి టెట్ అండ్ డిఎస్సి మోడల్లో తయారు చేయడం జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి వీడియోను చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. అదేవిధంగా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అదేవిధంగా మీ కామెంట్ని తెలియజేయండి. స్కీమాటా యొక్క వ్యవస్థీకరణ లేదా ఆర్గనైజేషన్ అనేది ఏ ప్రభావం వలన జరుగుతుందంటే తల్లిదండ్రుల శిక్షణ, భాషా నైపుణ్యాల, పరిసరాల ప్రభావమా మరియు జన్యు లక్షణాల అని అడగడం జరుగుతుంది క్వశ్చన్. ఇది చాలా ఇంపార్టెంటు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 పరిసరాల యొక్క ప్రభావం. స్కీమాటాలు అనేవి పరిసరాలతో పరస్పర చర్య వలన అభివృద్ధి చెందడం జరుగుతుంది. ఈ పరస్పర చర్య వలన ఏమవుతుందంటే పాత స్కీమాటా ప్లేస్లో కొత్త స్కీమాటా కలిసిపోయి క్రమబద్ధీకరణ లేదా ఆర్గనైజేషన్ అనేటువంటివి జరుగుతాయి అన్నమాట. ఈ ప్రక్రియనే పియాజే వ్యవస్థీకరణ అని పేర్కొనడం జరిగింది. బిట్ నెంబర్ 8, స్కీమాటా అనే కాన్సెప్ట్ను ఉపయోగించిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరు? ఫ్రెండ్స్, ఇది చాలా చాలా ఇంపార్టెంటు. మీరు ఈ లెసన్కి సంబంధించే మీరు మైండ్ సెట్ ఉంటుంది కాబట్టి మీకు చాలా ఈజీగా అనిపించవచ్చు, కానీ అన్ని వికాస సిద్ధాంతాలను కలిపినప్పుడు మనకి కన్ఫ్యూజన్ అనేది ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ఈ స్కీమాటా అనే పదాన్ని మొట్టమొదటిగా ఉపయోగించిన శాస్త్రవేత్త ఎవరంటే జీన్ పియాజే అనే శాస్త్రవేత్త ఉపయోగించడం జరిగింది. ఈయన ఏ దేశానికి చెందినవాడో కూడా నేను చెప్పడం జరిగింది. స్విట్జర్లాండ్ దేశానికి చెందినటువంటి శాస్త్రవేత్త. అదేవిధంగా స్కీమాటాను ప్రభావితం చేసే అంశాలు ఏంటనేది కూడా మనం వివరించడం జరిగింది. కాబట్టి ఈ స్టార్టింగ్లో ఉన్నటువంటి బిట్స్ అనేటువంటివి చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఫ్రెండ్, ఇక్కడ చూడండి బిట్ తయారు చేశాను. వ్యక్తిగత అనుభవాలను అర్థం చేసుకోవడానికి, పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడానికి సహాయపడే సంజ్ఞానాత్మక నిర్మితులను ఏమంటారు? దీనినే వాడు డైరెక్ట్గా ఏమడగవచ్చు అంటే స్కీమాటా అంటే ఏమిటి అని ఇచ్చేసి ఇలా 4 ఆప్షన్లు ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవుతారని కాబట్టే నేను ఆన్సర్నే పైన ఇచ్చేసి క్వశ్చన్ని కింద ఇవ్వడం జరిగింది.
అర్థమైందా? వ్యక్తిగత అనుభవాలను అర్థం చేసుకోవడానికి, అదేవిధంగా పరిసరాల్లో సర్దుబాటు చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి సంజ్ఞానాత్మక నిర్మితులను ఏమంటారంటే స్కీమాటాలు అనడం జరుగుతుంది. పరిసరాలతో అనుసంధానమై ప్రవర్తన నమూనాలు ఏర్పడేందుకు సహాయపడే సంజ్ఞానాత్మక నిర్మాణాలను ఏమంటారు? వీటిని కూడా ఫ్రెండ్స్ స్కీమాటాలని అంటారు. గతంలో చెప్పిన బిట్స్తో పాటుగా వీటిని కూడా స్కీమాటాలు అంటారు. ఏమంటారంటే పరిసరాలతో అనుసంధానమై ప్రవర్తన నమూనాలు ఏర్పడేందుకు సహాయపడే సంజ్ఞానాత్మక నిర్మాణాలను ఏమంటారంటే స్కీమాటా అంటారంటారు. దీన్ని మీరు గుడ్డిగా ఎలా గుర్తుపెట్టుకోవాలంటే సంజ్ఞానాత్మక నిర్మాణాలనే స్కీమాటా అంటారనేది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే జీన్ పియాజే ప్రతిపాదించినటువంటి సిద్ధాంతం ఏంటంటే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం కాబట్టి మీకు ఈజీగా గుర్తుండడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ బిట్ ఏంటంటే స్కీమాటాలో 2 ముఖ్యమైన భాగాలు ఏవి? వాట్ ఆర్ ది 2 మేజర్ కాంపోనెంట్స్ ఆఫ్ స్కీమాటా? ఆప్షన్ 1 అవగాహన అండ్ గుర్తింపు, ఆప్షన్ 2 స్పందన అండ్ భావ వ్యక్తీకరణ, ఆప్షన్ 3 సంశ్లేషణ ఎసిమిలేషన్ అండ్ అనుగుణ్యం అకామిడేషన్, ఆప్షన్ 4 గుర్తింపు అండ్ జ్ఞాపకం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 సంశ్లేషణ అండ్ అనుగుణ్యం అనేవి. ఇది కంపల్సరీగా వచ్చేటువంటి బిట్ అండి. ఒకసారి మీరు దీని గురించి నేను చెప్తాను. సంశ్లేషణ అంటే ఏంటంటే కొత్త పరిస్థితులను అర్థం చేసుకొని విషయాలను అవగాహన చేసుకోవడాన్ని ఏమంటారంటే సంశ్లేషణం లేదా ఇన్కార్పొరేషన్ అని అనడం జరుగుతుంది. అదేవిధంగా అనుగుణ్యం అంటే ఏంటంటే కొత్త పరిస్థితులతో సర్దుబాటు చేసుకోవడాన్ని అనుగుణ్యం అంటారు. దీన్ని అకామిడేషన్ అని అనడం జరుగుతుంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ బిట్ సంజ్ఞానాత్మక వికాసానికి ఉదాహరణలు అంటే ఏంటి? సంజ్ఞానాత్మకం అంటేనే గుర్తుపెట్టుకుని మీరు కాగ్నిషన్ అనేది ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, అంటే ఏంటి? జ్ఞానం. సంజ్ఞానాత్మక వికాసం అంటే అర్థం ఏంటి? జ్ఞానం. దీనికి ఉదాహరణలుగా వేటిని చెప్పవచ్చు అంటే 1 తార్కికంగా ఆలోచించడం, 2 నిర్ణయాలు తీసుకోవడం, 3 సమస్య పరిష్కారం యొక్క సాధన, 4వది వచ్చేసి పైవన్నీ. దీన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 పైవన్నీ. అంటే తార్కికంగా ఆలోచించడం అంటే ఏంటంటే ఏదైనా ఒక సమాచారాన్ని లాజికల్గా ఆలోచించడాన్ని ఏమంటారంటే లాజికల్ థింకింగ్ అంటారు. అదేవిధంగా నిర్ణయాలు తీసుకోవడం అంటే ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చినప్పుడు యుక్తిని మరియు జ్ఞానాన్ని వినియోగించి సరైన నిర్ణయాలు తీసుకోవడం అనేది జరగాలి. ఇక 3వది చూసుకున్నట్టయితే సమస్య పరిష్కార సాధన అంటే ఏంటంటే సమస్యలను గుర్తించి కారణాలను విశ్లేషించి పరిష్కార మార్గాలను రూపొందించడం వంటిది. ఇవన్నీ కూడా ఈ 3 నైపుణ్యాలు కూడా ఈ కాగ్నిటివ్ గ్రోత్ని చూపించడం అనేది జరుగుతుంది. సంజ్ఞానాత్మకత లేదా జ్ఞానం అనేది కింది వేటిపైన ఆధారపడి ఉంటుంది? ఆప్షన్ 1 ప్రత్యక్షం, ప్రజ్ఞ, భావనలు, ఆప్షన్ 2 భావనాత్మక సంజ్ఞానం, సృజనాత్మకత, ఆప్షన్ 3 బహుళ ప్రజ్ఞ, ఆలోచన, వివేచన, ఆప్షన్ 4 పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పైవన్నీ. ఇవి చెప్పుకున్నటువంటి 3 ఉన్నాయి కదా, ప్రత్యక్షము, ప్రజ్ఞ, భావనలు, భావనాత్మక సంజ్ఞానం, సృజనాత్మకత, బహుళ ప్రజ్ఞ, ఆలోచన, వివేచన. ఇవన్నీ కూడా ఈ సంజ్ఞానాత్మకత లేదా జ్ఞానం అనేది అభివృద్ధి చెందడానికి సహాయపడేటువంటి అంశాలన్నమాట. జీన్ పియాజే సంజ్ఞానాత్మక వికాస దశలు ఎన్ని? గుర్తుపెట్టుకోండి, జీన్ పియాజే సంజ్ఞానాత్మక వికాస దశలు ఎన్ని? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 4. ఫ్రెండ్స్ ఇప్పుడు మనము టెట్ డిఎస్సి సిలబస్లో ఎక్కువగా టచ్ చేసేటువంటి భాగానికి మనం రావడం జరిగింది కాబట్టి ఇక్కడ నుంచి జాగ్రత్తగా క్లాసుని వినండి. నేను చెప్పేటువంటి ఎక్స్ప్లెనేషన్ని కూడా మీరు వీలైతే నోట్స్లో షార్ట్గా రాసుకోండి. ఇది టెక్స్ట్ బుక్లో ఉన్నది ఉన్నట్లుగా మీకు అర్థమయ్యే రీతిలో ఉదాహరణలతో సెర్చ్ చేసి నేను ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్ అర్థం చేసుకొని వీలైతే మీకు సమయం ఉందనుకుంటే నోట్బుక్లో హైలైట్ పాయింట్స్ రాసుకున్నట్లయితే మీకు రివిజన్గా ఈజీగా ఉంటుంది. మీరు టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. ఈ క్రింది వాటిలో పియాజే ప్రతిపాదించిన సంజ్ఞానాత్మక వికాస దశ కానిది ఏది? అంటే ఇక్కడ నెగిటివ్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు. మనం గతంలో చెప్పుకున్నట్లుగా పియాజే ప్రతిపాదించిన సంజ్ఞానాత్మక వికాస దశలు ఎన్ని అంటే 4. మొదటి ఆప్షన్ సంవేదన చాలక దశ, దీన్ని సెన్సారీ మోటార్ స్టేజ్ అంటారు. ఫ్రెండ్స్ ఇక్కడ బ్రాకెట్లో మనం ఇంగ్లీష్లో రాసాం కదా సెన్సారీ మోటార్ స్టేజ్ అనేది, వాడు దాన్ని తెలుగులో రాస్తారనమాట. సెన్సారీ మోటార్ స్టేజ్ అంటే సంవేదన చాలక దశని ఇవ్వకుండా సెన్సారీ మోటార్ స్టేజ్. 2వది పూర్వ ప్రచాలక దశ, దీన్ని ప్రీ ఆపరేషనల్ స్టేజ్. ఆప్షన్ 3 మూర్త ప్రచాలక దశ లేదా కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్. 4వది నైతిక వికాస దశ లేదా మోరల్ డెవలప్మెంట్ స్టేజ్ అని ఇలా ఇవ్వడం జరుగుతుంది కన్ఫ్యూజ్ చేయడానికి. కాబట్టి మీరు దీన్ని గమనించగలరు. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 నైతిక వికాస దశ. ఏంటి సార్ మరి కరెక్ట్ ఆన్సర్ అంటే అమూర్త ప్రచాలక దశ అనేది 4వ సంజ్ఞానాత్మక వికాస దశగా మనం చెప్పవచ్చు.
సంజ్ఞానాత్మక వికాసం అనేది వయస్సుపై కాదు, ఆయా దశలపై ఆధారపడుతుందని అభిప్రాయపడిన శాస్త్రవేత్త ఎవరు? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 జీన్ పియాజే. ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఒక మెలకువ చెప్తున్నాను. ఏంటంటే, సంజ్ఞానాత్మక వికాసం అనగానే మీకు గుర్తు రావాల్సిన ఒకటే ఒక పేరు జీన్ పియాజే. ఓవరాల్ మనకిచ్చిన సిలబస్లో ఈ సంజ్ఞానాత్మక వికాసంలో వేరే సైంటిస్ట్ గురించి ఇవ్వలేదు కాబట్టి మీరు కళ్ళు మూసుకొని సంజ్ఞానాత్మక వికాసం అంటే జీన్ పియాజే అనేది మీరు పిక్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ క్రింది వానిలో ఏ దశను జీన్ పియాజే ప్రకారం ఫ్రాక్ భాషా దశ అని అంటారు? విచ్ స్టేజ్ ఈజ్ కాల్డ్ ద ప్రీ లింగ్విస్టిక్ స్టేజ్ అకార్డింగ్ టు జీన్ పియాజెట్? ఆప్షన్ 1 సంవేదన చాలక దశ, ఆప్షన్ 2 పూర్వ ప్రచాలక దశ, ఆప్షన్ 3 మూర్త ప్రచాలక దశ, ఆప్షన్ 4 అమూర్త ప్రచాలక దశ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 సంవేదన చాలక దశ. ఈ దశ అనేది శిశువు యొక్క 0 నుంచి 2 ఇయర్స్ మధ్య ఉన్న దశను ఏమంటారంటే ఈ సంవేదన చాలక దశ అంటారు. ఈ దశలో భాషా అవగాహన అనేది మొదలవుతుంది కానీ మాటల వినియోగం అనేది పూర్తిగా రాదనమాట. అందువలన దీనిని ఫ్రాక్ భాషా దశ అని పియాజే పేర్కొనడం జరిగింది. జీన్ పియాజే ప్రకారం క్రింది ఏ దశలో అనుకరణ లేదా ఇమిటేషన్ అధికంగా ఉంటుంది? అదేవిధంగా శిశువులో అహం కేంద్రీకరణ ఎక్కువగా కనిపిస్తుంది. ఫ్రెండ్స్, గమనించండి, ఈ బిట్లో 2 బిట్స్ నేను కవర్ చేయడం జరిగింది. ఒకటి, అనుకరణ అనేది ఏ దశలో అధికంగా ఉంటుంది, అదేవిధంగా ఏ దశలో శిశువులో అహం కేంద్రీకరణ అనేది ఈగో సెంట్రిజం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సంవేదన చాలక దశ. దీనినే జ్ఞానేంద్రియ చాలక దశ అని కూడా అనడం జరుగుతుంది. ఆప్షన్ 2 పూర్వ ప్రచాలక దశ అంటారు. ఆప్షన్ 3 ముహూర్త ప్రచాలక దశ, ఆప్షన్ 4 అమూర్త ప్రచాలక దశ అని అనడం జరుగుతుంది. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 సంవేదన చాలక దశ లేదా జ్ఞానేంద్రియ చలన దశ అంటారు. ఈ దశ పుట్టినప్పటి నుంచి 2 సంవత్సరాల వరకు ఉండే దశనే సంవేదన చాలక దశ అంటారు. ఈ దశలో శిశువు అనుకరణను అత్యధికంగా చూపిస్తాడు. మొదటిగా ముఖం యొక్క హావభావాలు చూపించడం, 2 శబ్దాలకి, అదేవిధంగా చేతుల కదలికలు, ఇవన్నీ కూడా ఇక్కడ అనుకరణం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ దశలో శిశువుకు అహం కేంద్రీకరణ లేదా ఈగోసెంట్రిజం అనేది అధికంగా ఉంటుంది. అంటే ప్రపంచాన్ని తన అనుభవాల ద్వారానే చూడడం జరుగుతుంది. ఇక్కడ వస్తు నిలకడ, అనుకరణ, అహం కేంద్రీకరణ ఇవన్నీ కూడా ఈ సంవేదన చాలక దశలో శిఖర స్థాయిలో ఉండడం జరుగుతుంది. జీన్ పియాజే ప్రకారం శిశువుకి వస్తువు శాశ్వతమైనదనే విషయం ఏ దశలో తెలియదు? అకార్డింగ్ టు జీన్ పియాజే, ఇన్ విచ్ స్టేజ్ డస్ ఎ చైల్డ్ నాట్ అండర్స్టాండింగ్ అబ్జెక్ట్ పర్మనెన్స్? 1 పూర్వ ప్రచాలక దశ, 2 మూర్త ప్రచాలక దశ, 3 అమూర్త ప్రచాలక దశ, 4ది సంవేదన చాలక దశ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 సంవేదన చాలక దశ. ఈ సంవేదన చాలక దశ అనేది ఏ వయసు నుంచి ఏ వయసు వరకు ఉంటుందని చెప్పాను? 0 to 2 ఇయర్స్కి మధ్య ఉండే దశనే ఈ సంవేదన చాలక దశ లేదా జ్ఞానేంద్రియ చలన దశ అంటారు. ఈ దశలో వస్తువు శాశ్వతత్వం అనే విషయము విద్యార్థికి తెలియదు అనమాట. అంటే శిశువుకి కంటి ముందు ఉన్న వస్తువు కనుక దాచిపెడితే అది లేనట్టు శిశువు అనుకుంటాడు. అంటే శిశువు తన ముందు ఉన్న వస్తువు ఏదో అదే శాశ్వతం అనుకుంటాడు. తన ముందు లేనటువంటి విషయము శాశ్వతం కాదనుకుంటాడు. కాబట్టి ఈ దశ అనేది సంవేదన చాలక దశలో శిశువు ఎదుర్కోవడం అనేది జరుగుతుంది. జ్ఞానేంద్రియ చలన దశ లేదా సంవేదన చలన దశలో శిశువులో కనిపించే సాధారణ ప్రవర్తన చలనా కౌశలాలు ఏవి? ఆప్షన్ 1 4 నుంచి 8 నెలల వయసులో బొమ్మలు ఆడిస్తూ ఆనందించడం మరియు వాటి శబ్దాలను గ్రహించడం. ఆప్షన్ 2 8 నుంచి 12 నెలల వయసులో తల్లి చేసే శబ్దాలను అనుకరించడం. ఆప్షన్ 3 12 నుంచి 18 నెలల్లో ఆట వస్తువులను కింద పడేసి ఆనందించడం. ఆప్షన్ 4 పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పైవన్నీ. ఫ్రెండ్స్, ఈ జ్ఞానేంద్రియ చలన దశ లేదా సంవేదన చాలక దశలో విద్యార్థి నేను చెప్పినటువంటి ఈ 3 అంశాలను చేయడం అనేది జరుగుతుంది. ఇది మీకు టెక్స్ట్ బుక్లో డైరెక్ట్గానే ఉంది, మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్, గత బిట్టు వరకు మనము సంవేదన చాలక దశలో ఉన్నటువంటి అతి ముఖ్యమైన టెక్స్ట్ బుక్ బేస్డ్ ప్రతి లైన్ నుంచి మనం బిట్ తయారు చేయడం జరిగింది. ఇక్కడ ఇప్పుడు వచ్చేటువంటి బిట్ ఏంటంటే పూర్వ ప్రచాలక దశలో ఉన్నటువంటి బిట్స్ మనము ఇప్పుడు చూడడం జరుగుతుంది. జీన్ పియాజే ప్రకారం జంతుభావం లేదా జంతువాదం, యానిమిజం అనేది ఎక్కువగా కనిపించే దశ ఏది? ఇది గత టెట్ బిట్ ఇది. ఆప్షన్ 1 సంవేదన చాలక దశ, ఆప్షన్ 2 పూర్వ ప్రచాలక దశ, ఆప్షన్ 3 మూర్త ప్రచాలక దశ, ఆప్షన్ 4 అమూర్త ప్రచాలక దశ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 పూర్వ ప్రచాలక దశ అంటారు. జంతుభావం లేదా జంతువాదం అంటే ఏంటంటే ప్రాణం లేని వస్తువులకు కూడా
ప్రాణం ఉన్నట్లుగా భావించడాన్ని ఏమంటారంటే జంతువాదం అని అంటారు. ఉదాహరణకి బొమ్మ నిద్రపోతుంది అని పిల్లవాడు చెప్పడం జరుగుతుంది. కానీ దానికి ప్రాణం ఉందా అంటే లేదు. అదేవిధంగా సూర్యుడు కోపంగా ఉన్నాడు మొదలైనటువంటి ఆలోచనలు చెప్పడం అనేది జరుగుతుంది. ఈ ఆలోచన విధానం లేదా ఈ పూర్వ ప్రచారక దశ అనేది 2-7 ఏళ్ల మధ్య ఉండే పిల్లల్లో అంటే పూర్వ ప్రచారక దశలో ఎక్కువగా కనిపిస్తుంది. అంటే ఈ దశలో పిల్లలు కల్పనా శక్తితో ఆలోచిస్తారంటే ఊహాశక్తితో ఆలోచిస్తారు. అదేవిధంగా వాస్తవము, అవాస్తవం మధ్య తేడాలను వారు పూర్తిగా గ్రహించలేరు. ఏకమితి లేదా సెంట్రేషన్ అనేది పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతంలోని ఏ దశ యొక్క లక్షణం? సెంట్రేషన్ ఈజ్ ఎ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ విచ్ స్టేజ్ ఈజ్ పియాజెట్స్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీ? ఆప్షన్ 1 సంవేదన చాలక దశ, ఆప్షన్ 2 పూర్వ ప్రచారక దశ, ఆప్షన్ 3 మూర్త ప్రచారక దశ, ఆప్షన్ 4 అమూర్త ప్రచారక దశ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 పూర్వ ప్రచారక దశ. ఈ ఏకమితి అంటే ఏంటంటే విద్యార్థి ఒకే అంశాన్ని ఎక్కువగా గమనించడం జరుగుతుంది. అనగా ఒక వస్తువు లేదా పరిస్థితిలో ఉన్నటువంటి ఒకే లక్షణంపై పిల్లలు దృష్టి కేంద్రీకరించడం జరుగుతుంది. అదేవిధంగా మిగతా లక్షణాలను వారు పట్టించుకోవడం అనేది జరగదు. ఉదాహరణకి ఎత్తైన గ్లాసులో నీరు ఎక్కువగా ఉంటుందని వాళ్ళు భావిస్తారు. ఈ లక్షణం అనేది 2-7 సంవత్సరాల యొక్క పూర్వ ప్రచారక దశలో అత్యధికంగా కనిపించడం జరుగుతుంది. పియాజే ప్రకారం ఈ దశలో పిల్లలు ఒక అంశం మీదే ఎక్కువ దృష్టి పెట్టడం జరుగుతుంది కాబట్టి దీనినే ఏకమితి అని అనడం జరుగుతుంది. ఈ దశ పూర్వ ప్రచారక దశలో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ బిట్ 2024 టెట్లో రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ నేను నా రియల్ ఎక్స్పీరియన్స్ మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. అదేంటంటే ఇప్పుడు నేను ఏదైతే బుక్ చెప్తున్నానో ఆ బుక్ని నేను 2 టైమ్స్ చదివాను అనమాట గత టెట్కి ముందు. అయితే ఈ బిట్లన్నీ నేను చదివాను. కానీ ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే వాడు డిఫరెంట్గా ఇవ్వడం జరుగుతుంది. మనం చదివిన ప్రకారం ఇవ్వట్లేదు. అది చదవడంలో మన తప్ప లేదంటే క్వశ్చన్ ఇవ్వడంలో వాడు తప్ప అంటే చదవడంలో మన తప్పే. కాబట్టి వీటి అంశాలన్నింటినీ నేను దృష్టిలో ఉంచుకొని ఏ విధంగా చదివితే మనకి ఈ సైకాలజీలో మార్కులను సాధించగలము, మనం చేస్తున్న తప్పులేంటి అనే దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ బిట్స్ నేను ఎవరూ చేయని విధంగా చేయడం జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే నేను ఎగ్జామ్ రాసి వచ్చి ఇంటికి వచ్చి చూసుకున్న తర్వాత ఈ బిట్స్ అసలు ఎక్కడున్నాయని చూస్తే అన్నీ నేను చదివిన వాటిలోనే ఉన్నాయి. కానీ మిస్టేక్ అనేది ఎక్కడ జరిగిందంటే ఆ క్వశ్చన్ని నేను ఫ్రేమ్ చేసుకోవడంలోనూ దాన్ని అర్థం చేసుకోవడంలో నేను చేసిన తప్పులు. కాబట్టి అలాంటి తప్పులు మీరు చేసి మార్కులు పోకూడదనే ఉద్దేశంతోనే నేను ఈ ఛానల్ని ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఏ ఒక్క లైన్ కూడా మిస్ కాకుండా మన యొక్క భాషలోనికి మార్చుకొని ఉదాహరణలతో సహా టెక్స్ట్ బుక్లో లేని ఉదాహరణలతో సహా వాటికి సంబంధించినటువంటి ఉదాహరణలు అనేక చోట్ల నుంచి గ్రహించి మీకోసం నేను ఈ బిట్లు తయారు చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, దీన్ని మీరు గమనించగలరు. సర్వాత్మవాదం, దీన్ని ఆర్టిఫిషియలిజం అనేది పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతంలోని ఏ దశలో కనిపిస్తుంది? 1 సంవేదన చాలక దశ, 2 పూర్వ ప్రచారక దశ, 3 మూర్త ప్రచారక దశ, 4 అమూర్త ప్రచారక దశ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 పూర్వ ప్రచారక దశ. అంటే ఈ సర్వాత్మకవాదం అంటే ఏంటంటే పిల్లలు అనేవాళ్ళు ప్రాణం లేని వస్తువుకి కూడా ప్రాణం ఉందని భావిస్తారు. అదేవిధంగా వీరు ప్రాణం లేని వస్తువుల యొక్క తేడాను కూడా గుర్తించలేరు. అంటే బొమ్మలకు ఆకలి వేస్తుందని వాటికి తినిపించడము, అదేవిధంగా బొమ్మలకు స్నానం చేయించడము, జోలపాటి పాడి వాటిని నిద్రపుచ్చడం లాంటి పనులు చేయడం అనేది జరుగుతుంది. అంటే కనిపించిన ప్రతి వస్తువుకి ప్రాణాన్ని ఆపాదించడం జరుగుతుందన్నమాట ఈ దశలో శిశువు. ఈ దశ అనేది 2-7 సంవత్సరాల మధ్య కనిపిస్తుందని చెప్పాను కదా. ఇది ఎక్కువగా పూర్వ ప్రచారక దశలో కనిపించడం అనేది జరుగుతుంది. ఇది గతంలో టెట్లో వచ్చినటువంటి అతి ముఖ్యమైనటువంటి బిట్. నెక్స్ట్ బిట్టు, శిశువుకి తనకు అన్నయ్య ఉన్నాడని తెలుసు కానీ తానే తన అన్నకు తమ్ముడు అన్న విషయం గ్రహించలేకపోవడం అనేది పియాజే ప్రకారం ఏ దశలో కనిపించే లక్షణము? ఆప్షన్ 1 సంవేదన చాలక దశ, ఆప్షన్ 2 పూర్వ ప్రచారక దశ, ఆప్షన్ 3 మూర్త ప్రచారక దశ, ఆప్షన్ 4 అమూర్త ప్రచారక దశ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 పూర్వ ప్రచారక దశ. ఇది కనిపించడానికి ముఖ్యమైన కారణాలు 3 మీకు చెప్తాను. ఒకటి వచ్చేసి ఏకమితి. అంటే శిశువు ఒకే అంశం మీద దృష్టి కేంద్రీకరించగలడం వలన అర్థం చేసుకోలేడు. ఎందుకంటే అతను ఇతర అంశాల మధ్య ఉన్న సంబంధాన్ని గమనించలేడు. రెండవది చూసుకున్నట్లయితే క్రమయుత ఆలోచన లోపం లేదా కన్జర్వేషన్ లోపం అంటారు. అంటే
ఒక వస్తువు యొక్క రూపం, ఆకారం, స్థితి మారినప్పటికీ అదే గుణం మారదని అర్థం చేసుకోవడం. మూడవది అప్రతిక్రియాత్మకత, అంటే శిశువు ఆలోచనను తిరగబెట్టి అదే సమాచారాన్ని వ్యతిరేక దిశలో అర్థం చేసుకోలేడు. అందుకే నాకు అన్నయ్య ఉన్నాడంటే అర్థం చేసుకుంటాడు కానీ, అయితే నేను అతనికి తమ్ముడు అనే విషయము అతనికి అర్థం కాదనమాట. ఈ దశ ఎక్కువగా పూర్వ ప్రచాలక దశలో కనిపించడం జరుగుతుంది. నెక్స్ట్ బిట్. ఒక వస్తువు యొక్క ఆకారం, రూపం లేదా స్థితి మారినప్పటికీ దాని గుణాలు మారవు అన్న భావనను ఏమంటారు? ఇప్పుడే దీని గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. ఆప్షన్ 1 ఏకమితి, ఆప్షన్ 2 అహంకేంద్రీకరణ, ఆప్షన్ 3 కన్జర్వేషన్, ఆప్షన్ 4 అప్రతిక్రియాత్మకత. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 కన్జర్వేషన్. కన్జర్వేషన్ అంటే ఏంటంటే రూపం మారినప్పటికీ గుణం మారదు అని అర్థం. ఉదాహరణకి పొడవైన గ్లాసులో ఉన్న నీరు చిన్న వెడల్పు గ్లాసులో పోసిన నీటి యొక్క పరిమాణం అనేది ఒకటే. అంటే పూర్వ ప్రచారక దశలో పిల్లలకు కన్జర్వేషన్ గురించి తెలియదు, కానీ మూర్త ప్రచారక దశలో అది తెలుసుకోవడం జరుగుతుంది. అనుభవాల ద్వారా జ్ఞానం నిర్మించబడుతుందని పేర్కొన్నవారు ఎవరు? హూ స్టేటెడ్ దట్ నాలెడ్జ్ ఈజ్ కన్స్ట్రక్టెడ్ త్రూ ఎక్స్పీరియన్సెస్? ఆప్షన్ 1 వైగాట్స్కీ, ఆప్షన్ 2 కోల్బాగ్, ఆప్షన్ 3 జీన్ పియాజే, ఆప్షన్ 4 బ్రూనర్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 జీన్ పియాజే. ఇది గత టెట్లో వచ్చినటువంటి బిట్. జీన్ పియాజే ప్రకారం తార్కిక ఆలోచన శక్తి, లాజికల్ థింకింగ్ ఏ దశలో ఏర్పడుతుంది? ఆప్షన్ 1 సంవేదన చాలక దశ, ఆప్షన్ 2 పూర్వ ప్రచాలక దశ, ఆప్షన్ 3 మూర్త ప్రచాలక దశ, ఆప్షన్ 4 అమూర్త ప్రచాలక దశ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 మూర్త ప్రచాలక దశ. ఈ మూర్త ప్రచాలక దశ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుందంటే 7 సంవత్సరాల నుంచి 11 సంవత్సరాల వయసులో ఉండే దశను ఏమంటారంటే మూర్త ప్రచాలక దశ అంటారు. ఈ దశలో పిల్లల్లో తార్కికంగా నియమాలను అనుసరించి ఆలోచించే శక్తి అనేది అభివృద్ధి చెందుతుంది. ఈ దశలో వారు సమస్యలను కారణ ఫలితాల ఆధారంగా అర్థం చేసుకుంటారు. అదేవిధంగా వర్గీకరణ, సీరియేషన్ అండ్ రివర్సిబిలిటీ ఆధారంగా తెలుసుకుంటారు. అదేవిధంగా ఈ దశలో విద్యార్థులకు కన్జర్వేషన్ అనేది పూర్తి అవ్వడం జరుగుతుంది. కన్జర్వేషన్ అంటే నేను గతంలో చెప్పాను, ఒక వస్తువు యొక్క ఆకారం మార్చిన, స్థితి మార్చినప్పటికీ దాని గుణం అనేది మారడం అనేది జరగదు. కాబట్టి ఈ మూర్త ప్రచాలక దశలో తార్కిక ఆలోచన శక్తి అనేది విద్యార్థులలో అభివృద్ధి చెందుతుందని చెప్పవచ్చు. జీన్ పియాజే ప్రకారం వర్గీకరణ, విశ్లేషణ, పదిలపరచుకోవడం లేదా ప్రిజర్వేషన్ వంటి మానసిక శక్తులు ఏ దశలో ఏర్పడతాయి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 మూర్త ప్రచాలక దశ. ఈ మూర్త దశలో విద్యార్థి ఏకమితిలో కాకుండా అనేక కోణాల నుంచి ఏదైనా ఒక విషయాన్ని అవగాహన చేసుకునేటువంటి శక్తి అనేది డెవలప్ అనేది జరుగుతుంది. కాబట్టి ఈ దశలో విద్యార్థి వర్గీకరించడము, అదేవిధంగా విశ్లేషణ చేయడము, అదేవిధంగా పదిలపరచుకోవడం అంటే ఎన్నో మానసిక శక్తులు ఈ దశలో ఏర్పడడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్, ఈ బిట్లో నేను 2 బిట్స్ని కలిపి మిక్స్ చేసి ఇవ్వడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. పూర్వ ప్రచాలక దశలో శిశువు వస్తువులను ఒక కోణం నుంచి మాత్రమే అవగాహన చేసుకోగలుగుతాడు. దీన్ని నేను చాలా ఉదాహరణలతో నేను చెప్పాను. దీనిని ఏమంటారు అని అడిగాడు. అలాగే వస్తువులను అన్ని కోణాల నుంచి చూస్తూ అవగాహన చేయగల శక్తి ఏ దశలో ఏర్పడుతుంది అని అడగడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ పూర్వ ప్రచాలక దశ గురించి అడగడం జరిగింది. అదేవిధంగా మూర్త ప్రచాలక దశ గురించి అడగడం జరిగింది. అయితే ఒక కోణం నుంచి మాత్రమే అవగాహన చేసుకోవడాన్ని ఏమంటారంటే ఏకమితి అని అనడం జరుగుతుంది. అన్ని కోణాల నుంచి చూస్తూ అవగాహన చేయగల శక్తి ఏ దశలో ఏర్పడుతుందంటే మూర్త దశలో ఏర్పడుతుంది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. ఫ్రెండ్స్, ఇట్లాంటి బిట్లు టెట్ డిఎస్సిలో రాబోయే రోజుల్లో మరెన్నో రాబోతున్నాయి. ఎందుకంటే టెట్ డిఎస్సిలో క్వశ్చన్ అడిగేటువంటి ప్యాటర్న్ మారింది. అదేవిధంగా ఆప్షన్స్ జంబ్లింగ్ ఇవ్వడము, 2-3 ఆప్షన్స్ కలిపి ఇవ్వడము, ఇలా గత డిఎస్సిలో మీరు చూసే ఉంటారు. ఎస్పెషల్లీ బయాలజీ వాళ్ళు, అన్ని బయాలజీ అనే కాదు అన్ని సబ్జెక్టు వారు చూసే ఉంటారు. కాబట్టి ఇలా తయారు చేస్తే ఏమవుతుందంటే మనకు కాన్సెప్ట్ మీద ఒక ఐడియా రావడం జరుగుతుంది. ఇలాంటి కాన్సెప్ట్ను అర్థం చేసుకున్నప్పుడే మనము ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఎస్పెషల్లీ మినీ ఐఏఎస్ లాంటి ఈ డిఎస్సి ఎగ్జామ్లో మనము ఉద్యోగాన్ని సాధించేటువంటి అవకాశాన్ని కలిగి ఉంటామని నేను మీతో తెలియజేస్తున్నాను. జీన్ పియాజే యొక్క సంజ్ఞానాత్మక వికాస దశలలో ఏ దశలో శిశువు ఇతరుల దృష్టికోణం నుంచి ఆలోచించడం, అవగాహన చేసుకోవడం మరియు పరిస్థితులకు తగ్గట్టు సర్దుబాటు చేసుకొని వ్యవహరించడం అనేది కనిపిస్తుంది? ఆప్షన్ 1 సంవేదన చాలక దశ, ఆప్షన్ 2 పూర్వ ప్రచాలక దశ, ఆప్షన్ 3 మూర్త ప్రచాలక దశ, ఆప్షన్ 4 అమూర్త ప్రచాలక దశ.
కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ముహూర్త ప్రచాలక దశ. ఈ ముహూర్త ప్రచాలక దశ అనేది 7 నుంచి 11 సంవత్సరాల మధ్యలో ఉంటుంది. ఈ దశలో పిల్లలు ఇతరుల యొక్క భావనలు, ఆలోచనలను అర్థం చేసుకుంటారు. అదేవిధంగా తార్కికంగా ఆలోచిస్తారు. పరిస్థితులకు తగినట్లుగా వాటి యొక్క ప్రవర్తనను మార్చుకుంటారు. అదేవిధంగా వివేచన, వర్గీకరణ, సమస్య పరిష్కారం వంటి అంశాలను వారు సాధించగలుగుతారు. ఇవన్నీ పూర్వ ప్రచారక దశలో అసాధ్యం అన్నమాట. కానీ ముహూర్త ప్రచారక దశలో ఇవి పూర్తిగా సాధ్యమవుతాయి. ఈ క్రింది ఏ దశలో విద్యార్థి కాలం, స్థలం, సంఖ్య వంటి మూర్త విషయాలపైనే ఆలోచించగలుగుతాడు కానీ ప్రజాస్వామ్యం, దేశభక్తి, సత్యం, అసత్యం వంటి అమూర్త భావనల గురించి ఆలోచించలేడు. ఆప్షన్ 1 సంవేదన చాలక దశ, ఆప్షన్ 2 పూర్వ ప్రచారక దశ, ఆప్షన్ 3 మూర్త ప్రచారక దశ, ఆప్షన్ 4 అమూర్త ప్రచారక దశ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 మూర్త ప్రచారక దశ. ఈ దశలో పిల్లలు మూర్త మరియు ప్రత్యక్షంగా అదేవిధంగా కనిపించే విషయాలు మాత్రమే అర్థం చేసుకుంటారు. ఉదాహరణగా సంఖ్యలు, పొడవు, వర్గీకరణ, స్థలం, కాలం వంటి విషయాలను విశ్లేషించగలుగుతారు కానీ ప్రజాస్వామ్యం, న్యాయం, దేశభక్తి, నీతి వంటి అమూర్తమైనటువంటి భావనలను అర్థం చేసుకోలేరు. ఈ అమూర్త భావనను అర్థం చేసుకునే దశ ఏదైనా ఉందంటే అది అమూర్త ప్రచారక దశ. ఇది 11 సంవత్సరాల తర్వాత ఉండే దశని అమూర్త ప్రచారక దశ అంటారు. కాబట్టి దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మూర్త ప్రచారక దశ. అంటే తన ముందున్నటువంటి విషయాలను గురించి మాత్రమే అర్థం చేసుకునేటువంటి అదేవిధంగా ఆలోచించగలిగేటువంటి దశ ఏంటంటే మూర్త ప్రచారక దశ అని చెప్పవచ్చు. జీన్ పియాజే ప్రకారం సమస్య పరిష్కార సామర్థ్యం పెంపొందించుకునే దశ ఏది? అకార్డింగ్ టు జీన్ పియాజెట్, ఇన్ విచ్ స్టేజ్ డస్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ డెవలప్ స్ట్రాంగ్లీ? ఆప్షన్ 1 సంవేదన చాలక దశ, ఆప్షన్ 2 పూర్వ ప్రచారక దశ, ఆప్షన్ 3 మూర్త ప్రచారక దశ, ఆప్షన్ 4 అమూర్త ప్రచారక దశ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 అమూర్త ప్రచారక దశ. ఎందుకంటే ఈ దశలో ప్రజ్ఞా వికాసం అనేది అధికంగా ఉండడం జరుగుతుంది. అమూర్త విషయ జ్ఞానం పిల్లల్లో అభివృద్ధి చెందుతుంది. దీనివలన విద్యార్థులు విభిన్నంగా ఆలోచించే శక్తిని పెరగడం వల్ల సమస్య పరిష్కార సామర్థ్యాన్ని పెంపొందించుకుంటారు. అదేవిధంగా నిజ జీవితంలో ఉన్నటువంటి మూల సూత్రాలను కూడా అవగాహన చేసుకుంటారు. కాబట్టి ఈ అమూర్త ప్రచారక దశ లేదా నియత ప్రచారక దశలలో ఈ సమస్య పరిష్కార సామర్థ్యం అనేది పెంపొందించడం జరుగుతుంది. వాడు బిట్ కన్ఫ్యూజ్ చేయొచ్చు. మూర్త ప్రచారక దశలలో తార్కిక ఆలోచన శక్తి ఏర్పడుతుంది కానీ ఈ సమస్య పరిష్కార శక్తి అనేది ఉండదు. జీన్ పియాజే యొక్క సంజ్ఞానాత్మక వికాస దశలలో ప్రజ్ఞా వికాసం అత్యధికంగా జరిగే దశ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ అమూర్త ప్రచారక దశ. జీన్ పియాజే యొక్క సంజ్ఞానాత్మక వికాస దశలో అయినటువంటి 4 దశలలో కూడా ఈ ప్రజ్ఞా వికాసం అనేది అత్యధికంగా ఏ దశలో జరుగుతుందయా అంటే అది అమూర్త ప్రచారక దశ లేదా నియత ప్రచారక దశలో జరుగుతుంది. ఈ అమూర్త ప్రచారక దశ లేదా నియత ప్రచారక దశ అనేది ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు ఉంటుందని కూడా అడిగే అవకాశం ఉంది. కాబట్టి ఇది 11 సంవత్సరాల నుంచి 15 లేదా 16 సంవత్సరాల వరకు ఉండవచ్చు. ఒక బిట్ నేను మర్చిపోయాను. ఏ దశలో పిల్లలలో కార్యకరణ సంబంధం గురించి ఆలోచిస్తారని పియాజే చెప్పడం జరిగిందని ఒక బిట్ రావచ్చు. గుర్తుపెట్టుకోండి, అది అమూర్త ప్రచారక దశ లేదా నియత ప్రచారక దశలో పిల్లలు కార్యకరణ సంబంధం గురించి ఆలోచిస్తారని పియాజే చెప్పడం జరిగింది. పియాజే ప్రకారం పిల్లలు కార్యకారణ సంబంధం గురించి ఆలోచించడం ఏ దశలో ప్రారంభమవుతుంది? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ అమూర్త ప్రచారక దశ. నేను దీని గురించి ఇప్పుడే మాట్లాడడం జరిగింది. యాక్చువల్గా నేను ఈ బిట్ తయారు చేయలేదు అనుకున్నాను. ఓకే, బిట్ తయారు చేశాం కాబట్టి నో ప్రాబ్లం. జీన్ పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం ప్రకారం విద్యార్థులు నిజ జీవితంలోని మూల సూత్రాలను అవగాహన చేసుకొని శాస్త్రీయ చింతనతో ప్రాకల్పనను రూపొందించి నిగమనాత్మక వివేచన చేయగలిగే దశ ఏదంటే అమూర్త ప్రచారక దశ. ఎందుకు సార్ ఇది అంటే ఈ దశలో ప్రజ్ఞా వికాసం అనేది అత్యధికంగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి వాళ్ళు అవగాహన చేసుకుంటారు. అదేవిధంగా ప్రాకల్పనలు తయారు చేసుకుంటారంటే ఊహించుకోవడం జరుగుతుంది. వివేచన లేదా రీజనింగ్ చేయడం జరుగుతుంది. కాబట్టి దీనికి కరెక్ట్ ఆన్సర్గా అమూర్త ప్రచారక దశను లేదా నియత ప్రచార దశను చెప్పవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో చివరి వరకు చూసిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దీంట్లో మీకు ఏ ఏ దశలు ఉంటాయి, ఏ ఏ దశలలో ఏమేమి జరుగుతాయి, అదేవిధంగా టెట్ డిఎస్సిలో క్వశ్చన్ ఎలాగ ఫ్రేమ్ చేయవచ్చు, అదేవిధంగా నేను చేసినటువంటి తప్పులేంటి, ఇలాంటి ఎన్నో అంశాలను మీతో పంచుకోవడం జరిగింది. ఫ్రెండ్స్ ఏదైతే నేను అనుభవంతో చేస్తున్నానో అవన్నీ ఖచ్చితంగా మీకు రాబోయే టెట్లోను డిఎస్సిలోను 100% ఉపయోగపడతాయని నేను ఆశిస్తున్నాను. కాబట్టి ఈ బిట్స్ చేసేటప్పుడు లేదా ఈ క్లాస్ వినేటప్పుడు మీరు
టెక్స్ట్ బుక్ ముందు పెట్టుకున్నట్లయితే మీకు మరింతగా గుర్తుండే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు చేసేటప్పుడు టెక్స్ట్ బుక్ అయినా ముందు పెట్టుకోండి. లేదంటే నోట్‌బుక్ ఉంటే నోట్‌బుక్‌లో మీరు నోట్ చేసుకున్నట్లయితే మీకు ఈజీగా ఉంటుంది. మన ఛానల్ యొక్క మరొక ఉపయోగం ఏంటంటే మీరు పనులు చేసుకుంటూ కూడా ఈ మన క్లాసెస్‌ని వినవచ్చు ఫ్రెండ్స్. రాబోయే రోజుల్లో మన ఛానల్ నుంచి మరెన్నో ఇలాంటి వీడియోలు మీకు రాబోతున్నాయి ఫ్రెండ్స్. ఇది మనకు టెట్‌కు సమయం చాలా తక్కువగా ఉన్నందున నేను సిలబస్‌ని ఎక్స్‌ప్లనేషన్ చేయలేకపోతున్నాను. కానీ బిట్స్ ఇచ్చి దాంట్లో ఉన్నటువంటి 4 ఆప్షన్స్‌కి ఎందుకు కరెక్ట్ అనేది క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వగలుగుతున్నాను. అది టెక్స్ట్ బుక్‌లో లేకపోయినప్పటికీ జనరల్‌గా ఎలాంటివి ఉంటాయని చెప్పేసి శాస్త్రీయంగా నేను వాటిని సేకరించి మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్‌లో వచ్చేటువంటి వీడియోలు మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా నేను ప్రతి యాస్పిరెంట్‌ని అడగడం జరుగుతుంది మన ఛానల్‌ని షేర్ చేయమని. ఫ్రెండ్స్, మీరు ఉన్నటువంటి ప్రతి వాట్సాప్ గ్రూపుల్లో కావచ్చు, మీ ఫ్రెండ్స్‌కి కానీ మన ఛానల్‌ని షేర్ చేసినట్లయితే రీచ్ ఎక్కువగా ఉండి నేను మరిన్ని వీడియోలు చేస్తూ డీఎస్సీలో ఉద్యోగం సాధించే విధంగా మరెన్నో టిప్స్‌ని, అదేవిధంగా నా అనుభవాలను మీతో పంచుకోవడం జరుగుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, మీ యొక్క సపోర్టే నేను ఈ ఛానల్‌ని పెట్టడానికి ప్రధాన కారణం. ఎవరైతే నా ఛానల్‌ని చూసి ఇప్పటివరకు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేశారో, అదేవిధంగా కామెంట్ చేశారో